నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గురించి. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలన్నా, మీకు సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ కలగాలన్నా సరే, ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి యొక్క 108 పుష్పాలతో 108 సార్లు పూజ చెయ్యాలి ప్రతి శనివారము కూడా. కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన మీకున్నటువంటి కష్టాలు నష్టాలు తొలుగుతాయి, మీకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మంచి ఉద్యోగము, వ్యాపారాభివృద్ధి, మనశ్శాంతి, సంపూర్ణ ఆరోగ్యము కలగజేస్తాడు వెంకటేశ్వర స్వామి. కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు. కనుక వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చెయ్యాలి. ఆవునేతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి. 108 పువ్వులు సిద్ధం చేసుకోవాలి. పసుపు రంగు పువ్వులు కానీ, ఎరుపు రంగు పువ్వులు కానీ, తెలుపు రంగు పువ్వులు కానీ 108 ఉండాలి. మేము తెలియజేస్తున్నాం. అక్షంతలు కూడా సిద్ధం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి నామము మంత్రము. ఓం కాళయంత్రై నమః. 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 ఈ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమైనటువంటి మహామంత్రము. ఈ మంత్రాన్ని స్మరించడం వలన మీకు త్రికాలాల్లోనూ శక్తి కలుగుతుంది. అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రంలో ఈ మంత్రం చదువుకోవడం వలన, ప్రయాణాలు అవి చేయడం వలన సుఖ ప్రయాణం జరుగుతుంది. కనుక సుఖ సంతోషాలతో ప్రయాణం చేయగలరు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ కలుగుతాయి. కనుక ఆఫీసులు వెళ్ళే వాళ్ళు, ఉద్యోగం ప్రయాణం చేసేవాళ్ళు చక్కగా ఏ ప్రమాదాలు ఏమి లేకుండా వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. కనుక ప్రతి శనివారం కూడా 108 పుష్పాలతో 108 సార్లు వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం వలన, వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం చేయించుకోవడం వలన మీకు ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు కలుగుతాయి. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్ళ సంతానం కలుగుతుంది. మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. కనుక ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి పుష్ప పూజ చేయించుకోవాలి, లేదా మీ పూజా మందిరంలో చేసుకోవాలి, మీ గోత్రధామాలతో సహా. ఇలా చేసుకోవడం వలన సదా వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు ఎలవేళలా కలుగుతాయి. వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం వలన భూలాభము, వస్తులాభము, వస్త్రలాభము, ధనప్రాప్తి కలుగుతాయి. కనుక మీకు అధిక ధనం సమకూరుతుంది. అప్పుల బాధలు తీరుతాయి. సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ ప్రాప్తింపజేస్తాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి. కనుక ఆయన యొక్క అనుగ్రహ కటాక్షాలు మీకు అలవలలా కలగాలని మేము తెలియజేస్తున్నాం. కాళయంత్రే నమః. కాలము యంత్రంగా నడుస్తుంది, కాలమే మంత్రంగా నడుస్తుంది. ఈ మంత్రాన్ని జపించండి. చక్కగా శరీరానికి శక్తి కలుగుతుంది. కనుక ఈ యొక్క కాలాన్ని నియంత్రిస్తాడు శివస్వరూపంలో వెంకటేశ్వర స్వామి. కాలాన్ని నియంత్రిస్తాడు. కాలాత్మకుడు, కాలాోద్భవకుడు, కాల నియంత్రకుడు, కాల
సమంత్రికుడు అంటే సమానంగా చేస్తాడు వెంకటేశ్వర స్వామి శివస్వరూపంలో కాలాన్ని. శివభూతాత్మకుడు ఆ 7 కొండల మీద వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి. అక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్న చోటే శివాలయం ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, కనుక లక్ష్మీదేవి గుడి ఉంది కొండ కింద. కనుక అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతాయి. తిరుపతి వెళ్ళినప్పుడు ఈ గుళ్ళన్నీ దర్శించండి, అన్నీ కొండ మీద ఉంటాయి. ఆంజనేయ స్వామి గుడి ఉంది జాబాలి తీర్థంలో, అలాగే శివాలయం ఉంది, అలాగే వరాహస్వామి గుడి ఉంది, అలాగే లక్ష్మీదేవి గుడి ఉంది. కనుక గోవిందరాజుల స్వామి గుడి ఉంది కొండ కింద. కనుక సర్వధ సహస్రధ శతధ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలి. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిని మీరు పూజిస్తారో భూలాభం కలుగుతుంది, వాహన ప్రమాదాలు తొలుగుతాయి, ధనలాభం వస్తులాభం కలుగుతుంది, సంతానం కలుగుతుంది. కనుక భక్త సులభుడు భక్త రక్షకుడు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. కనుక ఆయన్ని పూజించండి. ప్రతి శనివారం ఆయన యొక్క పాటలు పాడండి, ఆయన యొక్క కీర్తనలు చేసుకోండి, కీర్తించండి. ఆయన యొక్క కీర్తనలతో సదా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు వెంకటేశ్వరుడు. కనుక ఆయన యొక్క అనుగ్రహ కటాక్షాలు మీకు కలగాలని, అన్ని కాలాల్లోనే మీకు సర్వ శుభాలు, సంపూర్ణ ఆరోగ్యము, ఆయుష్ కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు జపించండి, స్మరించండి, పఠించండి. సదా వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామావళిని పఠించండి. ప్రతిరోజు 11 సార్లు కానీ 21 సార్లు కానీ 54 సార్లు కానీ 3 సార్లు కానీ 11 సార్లు కానీ పఠించండి. సదా వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ యొక్క మంత్రానికి అర్థం ఇదేనండి. కనుక సదా వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక 108 పుష్పాలతో పూజ చేసిన తరువాత, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసిన తర్వాత, ఈ మంత్రంతో 108 పుష్పాలతో పూజ చేసిన తర్వాత అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం 3 సార్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్షంతలతో పూజ చేసిన తర్వాత, 108 పుష్పాలతో పూజ చేసిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. ఏమిటయ్యా నైవేద్యాలు అంటే, మీ శక్తి మేరకు తెలియజేస్తున్నాం. మీ సొంత చేతులతో మీరే మీ యొక్క వంటింట్లో తయారు చేయాలి. వంటగదిలో మీరే మీ సొంతంగా తయారు చేసి వెంకటేశ్వర స్వామికి నివేదించాలి. అది చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార కానీ, మరియు ఈ యొక్క అద్భుతమైనటువంటి పాయసం కానీ, పరమాన్నం కానీ, లడ్డూలు కానీ మీ సొంత చేతులతో మీరే తయారు చేసుకుని వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి, నైవేద్యం సమర్పించాలి. 11 కానీ 21 కానీ 32 కానీ మీ శక్తి మేరకు మీరు వెంకటేశ్వర స్వామికి ఆ లడ్డూలు మీ సొంత చేతులతో మీరే చేసి వెంకటేశ్వర స్వామికి నివేదించాలి. అలాగే పానకము, వడపప్పు. పానకం ఎలా చేస్తారయ్యి అంటే, నీళ్లు, మిరియాల పొడి, బెల్లం కలిపి ఉన్నటువంటి మిశ్రమాన్ని పానకం అంటారు. మరియు వడపప్పు, నానబెట్టినటువంటి పెసరపప్పునే వడపప్పు అంటారు. కనుక ఆ వడపప్పు ప్లేట్లో వేసుకుని, ఈ నైవేద్యాలు ఒక ప్లేట్లో పెట్టుకుని, ఈ పానకం ఒక ప్లేట్లో పెట్టుకుని చక్కగా ఒక గ్లాసులో పోసుకుని నైవేద్యాలు వెంకటేశ్వర స్వామికి నివేదించి చక్కగా లడ్డూలతో సహా మీరు 3 సార్లు కర్పూర హారతి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలి. ఆ నైవేద్యాలు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ పంచాలి. లడ్డూలు మీ శక్తి మేరకు ఏ నైవేద్యం చేసుకుంటే అది పంచండి, వితరణ చేయండి. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని సతదా బాగుంటుంది. మీకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి, అలాగే వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, సంతానం కలుగుతుంది స్త్రీ పురుషులకు, అలాగే వివాహం అవుతుంది స్త్రీ పురుషులకు. చక్కగా ఆరోగ్యాలు ప్రసాదిస్తాడు వెంకటేశ్వర స్వామి. కనుక శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి
భూదేవి ఆయన భార్య, లక్ష్మీదేవి ఆయన భార్య. ఆయన వెలిసి ఉన్నటి 7 కొండల మీద. ఆయనకి భూమి ఇచ్చింది వరాహస్వామి. భూదేవి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామికి ఆ స్థలాన్ని ఇచ్చాడు. కనుక వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నాడు. కనుక సదా వరాహస్వామి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహము మరియు శ్రీదేవి భూదేవి అనుగ్రహం మీకు ఎడవేళలా కలగాలని మేము తెలియజేస్తున్నాము. కనుక పరమేశ్వరుని అనుగ్రహము, ఆంజనేయ స్వామి అనుగ్రహము, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎడవేళలా కలగాలని, అలాగే పద్మావతి సమేత కొండ కింద వెలిసి ఉన్నటువంటి గోవిందరాజుల అనుగ్రహం మీకు ఎల్లవెల్లా కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. నమస్కారం. ఓం కాల యంత్రై నమః. ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ నమోస్తుతే. నమస్కారం.